కొండమ్మకు ట్రీట్మెంట్ చేయడం కోసం డాక్టర్లు లోపలికి తీసుకెళ్తారు. అప్పుడు కొండమ్మ లేచి కూర్చుని థ్యాంక్స్ డాక్టర్ గారు, మా పున్నమి చెప్పిన విధంగా చేస్తున్నందుకు అని చెప్తూ ఉంటుంది. పున్నమి మా కోసం చాలా సహాయం చేసిందమ్మా, మూలికల విషయంలో ఇంకా పెద్ద సహాయం చేసింది. అందుకే పున్నమి అయినా మంచి పని చేస్తుంది కదా, మంచి పని కోసం ఎవరైనా కూడా ఏమైనా చేయొచ్చు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. అవును డాక్టర్ గారు, ఆ అగ్నిదేవ్ బాబు గారు ఏం చేశారో తెలుసా? మా రాజమాత దగ్గర ఆస్తులన్నీ కూడా తీసుకుని కట్టుబట్టలతో రాజమాతను ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు. అంతేకాదు వాళ్ళ పొలాలను ఊరు జనాలకు ఇస్తున్నట్టు ఏవో చెక్కులు ఇచ్చి రైతుల దగ్గర నుంచి డబ్బు తీసుకుని అమెరికా పారిపోదాం అనుకుంటున్నారు అని చెప్పి కొండమ్మ చెప్తూ ఉంటే, మంచి పని చేస్తుంది పున్నమి కొండమ్మ, నువ్వు కూడా ఏదైనా వాంగ్మూలం ఇస్తే అది పున్నమ్మకి ఉపయోగపడుతుందేమో అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటే, ఇక వెంటనే కొండమ్మ ముక్కుకు మాస్క్ పెట్టుకుని ఇక యాక్టింగ్ మొదలు పెడుతుంది. డాక్టర్ గారు, నేను రోడ్డు పక్కన నిల్చుని ఉంటే ఆ అగ్నిదేవ్ బాబు గారు కారుతో వచ్చి నన్ను గుద్ది చంపాలనుకున్నారు. ఇంతలో నా స్నేహితురాలు పున్నమి వచ్చి నన్ను కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేసింది అని చెప్పి వాంగ్మూలం ఇచ్చి వెంటనే కళ్ళు మూసుకుంటుంది. ఇక అయిపోయింది కొండమ్మ, నువ్వు లేవచ్చు అని చెప్పి డాక్టర్ చెప్పడంతో, థ్యాంక్స్ డాక్టర్ గారు, మంచి ప్లాన్ ఇచ్చారు అని చెప్పి కొండమ్మ చెప్తూ ఉంటుంది. పున్నమి మా కోసం సహాయం చేసింది, పున్నమి కోసం మేము కూడా ఏదో ఒక సహాయం చేయాలి కదా, ఇక నువ్వు రెస్ట్ తీసుకో నర్స్, పున్నమికి ఏం కావాలన్నా కూడా అవన్నీ కూడా మీరే చూసుకోండి అని చెప్పి డాక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎస్ఐ గారు, కొండమ్మ సృహలోకి వచ్చింది కానీ మిమ్మల్ని పిలిచే అంత టైం ఇవ్వలేదు, తన చెప్పాలనుకున్నదంతా చెప్పి కోమాలోకి వెళ్ళిపోయిందని చెప్పి డాక్టర్ చెప్పడంతో అగ్నిదేవ్ వైదిక టెన్షన్ పడుతూ ఉంటారు. అసలు చిన్న దెబ్బ కూడా తగలకుండా కోమాలకి ఎలా వెళ్తుంది కొండమ్మ అని చెప్పి అగ్నిదేవ్ అడుగుతుంటే, ఏమో చెప్పలేం, తలకేదైనా బలమైన గాయం తగులుంటే కోమాలకి వెళ్ళొచ్చు అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటాడు. కానిస్టేబుల్స్, ముందు మీరు డాక్టర్ గారి దగ్గరున్న స్టేట్మెంట్ని మీ ఫోన్కి షేర్ చేసుకోండి, అలాగే వీళ్ళను అరెస్ట్ చేయండి అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటే, ప్లీజ్ సార్, లేడీస్ ఉన్నారు, అర్థం చేసుకోండి అని చెప్పి అగ్నిదేవ్ బతిమలాడుతూ ఉంటాడు. ఎస్ఐ గారు, వీళ్ళు రైతుల దగ్గర డబ్బు తీసుకుని ఫేక్ డాక్యుమెంట్స్ ఇచ్చి అమెరికా పోవాలనుకుంటున్నారు అని చెప్పి పున్నమి అంటూ ఉంటే, నువ్వు ఒక కంప్లీట్ ఫైల్ చేసేవు, రూపాయితో సహా నేను వసూలు చేస్తాను, అలాగే వీళ్ళ పాస్పోర్ట్ కూడా క్యాన్సిల్ చేపిస్తాను అని చెప్పి ఎస్ఐ చెప్తూ ఉంటే, ఎస్ఐ గారు, వీళ్ళను అరెస్ట్ చేయకండి, అరెస్ట్ చేస్తే గనక బయట వీళ్ళు చేసే తప్పులను కూడా బయట పెట్టడం కుదరదు, అందుకే వీళ్ళను అరెస్ట్ చేయొద్దు కానీ ఊరు దాటకుండా చూడండి అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది. నువ్వు చెప్పింది కూడా బాగానే ఉంది, మీరు ఊరు వెళ్ళడానికి వీలు లేదు, కనీసం పక్క ఊరు వెళ్ళాలన్నా కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి పర్మిషన్ తీసుకోవాలి, డైలీ మార్నింగ్ ఈవినింగ్ వచ్చి స్టేషన్లో సంతకం పెట్టాలి, ఇదంతా కొండమ్మ సృహలకు వచ్చేంత వరకు చేయాలని చెప్పి ఎస్ఐ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొండమ్మకు చిన్న గాయం అవ్వకుండా ఎలా కోమాలోకి వెళ్ళిందో అని చెప్పి అగ్నిదేవ్ అంటూ ఉంటే, అది కోమాలోకి వెళ్ళిందో వీళ్ళే పంపించారు, అది మనోళ్ళే తేల్చుదాం పదండి బాబాయ్ అని చెప్పి మయూక అగ్నిదేవ్ వైదికను తీసుకుని వెళ్ళిపోతుంది. చాలా థ్యాంక్స్ డాక్టర్ గారు, మేము చెప్పినట్టుగా చేసినందుకు అని చెప్పి పున్నమి అంటూ ఉంటే, నువ్వు చేసిన దాంతో పోలిస్తే నేను చేసింది చాలా చిన్న విషయం పున్నమి, కానీ ఈ విషయం ఎక్కడ బయటకు తెలియకుండా చూసుకో, ఈ విషయం బయటకు వస్తే నా ఉద్యోగం పోతుంది, నా డాక్టర్ సర్టిఫికేట్ క్యాన్సిల్ అవుతుంది, అలాగే నేను ఎక్కడా కూడా ఉద్యోగం చేయడానికి కుదరదు అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటే, మీరేం కంగారు పడకండి డాక్టర్, అదంతా నేను చూసుకుంటాను అని చెప్పి పున్నమి అంటూ ఉంటుంది. ఇక మయూక అగ్నిదేవ్ వైదిక ఇంటికి వెళ్తారు. చూసారా డాడీ, ఆ పున్నమి ఎంత పని చేసిందో, ఊరి జనాన్ని తీసుకొచ్చి మన పరువు మర్యాద తీసేసింది అని చెప్పి మయూక చెప్తూ ఉంటే, పరువుదేముంది మయూక, కాలం కలిసి వస్తే తిరిగి అదే వస్తుంది, కానీ నేరం చేసిన వాళ్ళలాగా పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టేలా చేసింది. హ్యాపీగా అమెరికాకో కెనడాకో వెళ్ళి సెటిల్ అవుదాం అనుకున్నాం, మన కోరికను తీరని కోరికగా చేసేసింది అని చెప్పి అగ్నిదేవ్ అంటూ ఉంటే, ఆ పున్నమిని వదలకూడదు డాడీ అని మయూక అంటూ ఉంటే, ఎలా వదులుతాం మయూక, ఏ జనం ముందైతే ఏ ప్లేస్లో అయితే మన పరువు మర్యాద తీసేసిందో అదే జనం ముందు ఆ పున్నమి రాళ్లతో కొట్టేలా చేద్దాం, ఎవరి అండదండలు ఉన్నాయని ఎకసి పడుతుందో ఆ అండదండలకు పూలదండలు వేసేద్దాం, శ్రద్ధాంజలి ఘటిద్దాం అని అగ్నిదేవ్ అంటూ ఉంటే, నేను పెళ్లి చేసుకోవాల్సిన వాడిని ఆ పున్నమి పెళ్లి చేసుకుని ఎంత సంతోషంగా ఉందో, వాళ్ళిద్దరిని విడదీసి ఎవరికి వారు ఏకాకులయ్యేలా చేద్దాం, దాని కన్నీళ్లు మహాదేవుల శివదేవుల ఆర్తనాదాలై మనం సంతోషంగా ఉండాలి
అని మయూక అంటూ ఉంటే, అన్నీ జరుగుతాయి మయూక, ఈ అగ్నిదేవత పెట్టుకున్న వాళ్ళు అడ్రస్ లేకుండా పోయారు అని చెప్పి అగ్నిదేవ్ చెప్తూ ఉంటే, జరిగిన ఘట్టం గురించి వదిలేసేయండి, అది చెయ్యాలి ఇది చెయ్యాలి అని చెప్పి శబ్దాలు చేస్తున్నారు, కానీ ఏం చేస్తే ఆ పున్నమి దెబ్బతీయచ్చన్న ప్లాన్ చేశారా అగ్నిదేవ్ అని చెప్పి వైదిక అంటూ ఉంటే, ప్లాన్ ఉంది వైదిక అని చెప్పి అగ్నిదేవ్ అంటాడు. నా దగ్గర కూడా ప్లాన్ ఉంది మమ్మీ అని చెప్పి మయూక అంటూ ఉంటే, ఏంటది అని చెప్పి వైదిక అడుగుతుంది. అగ్నిదేవ్ మయూక వైదిక్ ఏదో చెప్తూ ఉంటారు, అదంతా మనకి వినిపించదు. ప్లాన్ అదిరింది అగ్నిదేవ్, వెంటనే దీన్ని ఫాలో చెయ్యి అని చెప్పి వైదిక చెప్తూ ఉంటుంది. పున్నమి, మా చేతుల్లో దెబ్బలు తినడానికి రెడీగా ఉండు, నీ జీవితం నీ బ్రతుకు కుక్కలు చింపిన ఇస్తరు కాబోతుంది అని చెప్పి మయూక మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు పృథ్వీ పున్నమి అని చెప్పి ఇల్లంతా వెతుకుతూ ఉంటాడు. ఆ పున్నమి కాళ్లకు చక్రాలు ఉన్నాయి కదరా, ఊరి మీద పలాదూర్ తిరగడానికి వెళ్ళింది అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. కనీసం నేనంటే లెక్కలేదు, నువ్వన్నా లెక్కలేదారా, ఎక్కడికైనా వెళ్తుంటే ఒక మాట చెప్పి వెళ్ళొచ్చు కదా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, నీకు కూడా చెప్పకుండా వెళ్ళిందా అమ్మ అని చెప్పి పృథ్వీ అంటుంటాడు. అదే కదరా నేను చెప్తుంది, ఇదిగో వస్తుంది ఆ దొరసాన్ని, ఎక్కడికి వెళ్ళిందో అడిగి కాస్త భయం చెప్పు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, ఇక పున్నమి ఇంట్లోకి వస్తుంటే, ఎక్కడికి వెళ్ళావు పున్నమి, కనీసం ఒక్క మాట ఇంట్లో చెప్పి వెళ్ళాలన్న కామన్ సెన్స్ కూడా లేదా అని చెప్పి పృథ్వీ అరుస్తుంటే, రాజమాత శివదేవ్ బయటకు వస్తారు. వకీల్ సాబ్, కొండమ్మకు యాక్సిడెంట్ అయింది, ఆ విషయం తెలియగానే నా కాళ్ళు చేతులు ఆడలేదు, అందుకే హాస్పిటల్కు పరిగెత్తుకుంటూ వెళ్ళాను అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది. నాకు ఒక మాట చెప్పొచ్చు కదా పున్నమి, నేనే హాస్పిటల్కి తీసుకెళ్ళి కదా అని పృథ్వీ అంటూ ఉంటే, కనీసం పెద్దదాన్ని నాకైనా ఒక మాట చెప్పొచ్చుగా, ఒకదానివి ఉరకకపోతే అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఏమో వకీల్ సాబ్, కంగారులో అలా వెళ్ళిపోయాను అని చెప్పి పున్నమి అంటూ ఉంటే, మరి ఇప్పుడు కొండమ్మ పరిస్థితి ఎలా ఉంది అని చెప్పి పృథ్వీ అడుగుతుంటాడు. కోమాలకి వెళ్ళిందంట వకీల్ సాబ్ అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది. కోమాలకి వెళ్ళిందా అని చెప్పి పృథ్వీ షాక్ అవుతాడు. సరేలే పున్నమి, నువ్వేం ఫీల్ అవ్వకు, అవును కొండమ్మను గుద్దిన కారు ఎవరిదంట అని చెప్పి పృథ్వీ అడుగుతుంటే, ఇంకెవరిది వకీల్ సాబ్, అగ్నిదేవ్ బాబు గారిదంట అని చెప్పి పున్నమి చెప్తుంటుంది. అగ్నిదేవ్ వాళ్ళదని నీకెలా తెలుసు పున్నమి అని లక్ష్మి అడుగుతుంటుంది. అక్కడ చుట్టుపక్కల వాళ్ళంతా చెప్పారు అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది. అంతేకాదు కొండమ్మ సృహలోకి వచ్చి వాంగ్మూలం ఇచ్చిందని కోమాలకి వెళ్ళిందంట, ఆ వాంగ్మూలాన్ని పోలీసులకి ఇచ్చారు అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది. పున్నమి, ఆ అగ్నిదేవ్కి ఏం పోయే కాలం వచ్చిందంట, పాపం పిల్ల ప్రాణాల మీదకు తీసుకొచ్చాడు, చెంగు చెంగుమంటూ కొండమ్మ ఇల్లంతా తిరిగేది, అలాంటి అమ్మాయి ప్రాణాలు తీయడానికి వాడికి ఎలా మనసు ఒప్పింది, వాడు మట్టి కుట్టుకుపోతాడు అని చెప్పి రాజమాత అంటూ ఉంటుంది. ఆ కొండమ్మే రోడ్డు మీద నడవటం రాక తింగరతనంగా ఎటు నడిచిందో ఏంటో, అనవసరంగా అగ్నిదేవ్ గారిని అంటారెందుకు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అమ్మ, ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలీదా అని చెప్పి పృథ్వీ, బాగుందిరా, నీ భార్యనేమో వెనకేసుకొస్తావు, నన్నేమో ఏదో ఒకటి అంటావు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. పున్నమి బాధలో ఉంది కానీ వెళ్ళి వంట చేయబోమ్మ ఈ ఒక్కరోజు అని చెప్పి పృథ్వీ అంటే, సపోర్ట్ చేసేదేమో నీ పిల్లానికి, సేవలు చేసేదేమో నేనా, వెళ్ళి నీ పిల్లాన్ని వంట చేసుకోమని చెప్పు అని చెప్పి లక్ష్మి అనడంతో, అయ్యో వకీల్ సాబ్, నేను చేస్తాలే, నేను బాగానే ఉన్నానని పున్నమి లోపలికి వెళ్తుంది. ఇక అగ్నిదేవ్ వాళ్ళు లక్ష్మి ఇంటికి వెళ్ళటానికని బయలుదేరుతూ ఉంటారు. అప్పుడే లక్ష్మి ఫోన్ చేస్తుంది. ఏంటి అని అగ్నిదేవ్ అంటూ ఉంటే, ఫోన్ ఇలా ఇవ్వండి డాడీ, నేను మాట్లాడతానని మయూక తీసుకుని హలో అత్తయ్య అని చెప్పి అనడంతో, నువ్వు అత్తయ్య అంటుంటే నాకు అమృతం తాగినంత సంతోషంగా ఉందమ్మా జాబిల్లి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఏంటి ఇలా ఫోన్ చేసావు అత్తయ్య అని చెప్పి జాబిల్లి అడుగుతుంటే, మీరు ఆ కొండమ్మని యాక్సిడెంట్ చేశారంట కదా, ఆ కొండమ్మ కోమాలకు వెళ్ళిందంట కదా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, ఈ విషయం మీకెవరు చెప్పారు అని చెప్పి జాబిల్లి అంటూ ఉంటుంది. ఆ పున్నమి చెప్పింది నాకు, ఆ పున్నమి వాలకం చూస్తుంటే ఆ కొండమ్మ పున్నమి ఇద్దరు కలిసి నాటకం ఆడుతున్నట్టు అనిపిస్తుంది అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. మాకు కూడా అదే అనుమానం వచ్చింది అత్తయ్య, ఆ పున్నమి మమ్మల్ని అమెరికా పోకుండా ఇదంతా చేసిందేమో అని అనిపిస్తుంది అని చెప్పి లక్ష్మికి జాబిల్లి చెప్తూ ఉంటుంది. నేను కూడా అంతే అనుకుంటున్నాను జాబిల్లి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. అందుకే అత్తయ్య ఇప్పుడు మేము మీ ఇంటికి వస్తున్నాము అని చెప్పి జాబిల్లి చెప్తూ ఉంటే, నువ్వు మా ఇంటికి వస్తున్నావా, నాకు చాలా సంతోషంగా ఉందమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఎందుకమ్మా అని చెప్పి లక్ష్మి అడుగుతుంటే, ఆ పున్నమి కొండమ్మతో కలిసి మమ్మల్ని దెబ్బతీసింది కదా, అందుకే ఆ పున్నమికి జైలుకి ఇవ్వడానికి వస్తున్నాను అని చెప్పి జాబిల్లి చెప్తూ ఉంటుంది.
సరే అమ్మా, నువ్వు ఆ పున్నమిని ఏం చేస్తున్నా కూడా నేను అడ్డురాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. సరే అత్తయ్య మరి అని చెప్పి జాబిల్లి అంటూ ఉంటే, ఒకసారి ఫోన్ ఇలా ఇవ్వు జాబిల్లి, నేను లక్ష్మితో మాట్లాడతానని చెప్పి అగ్నిదేవ్ అంటూ ఉంటాడు. ఏంటి అగ్నిదేవ్ గారు అని చెప్పి లక్ష్మి అనడంతో, మేము అక్కడికి వచ్చేసరికి మాకు ఒక సహాయం చేయాలని చెప్పి లక్ష్మిని అగ్నిదేవ్ అడుగుతుంటాడు. జాబిల్లి నా ఇంటి కోడలు అవుతుందంటే నా ప్రాణం ఇవ్వటానికి కూడా వెనకాడను, అలాంటిది సహాయం చేయాలన్నా ఏంటి సహాయం చెప్పండి అగ్నిదేవ్ గారు అని చెప్పి లక్ష్మి అడుగుతుంటుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.